చెప్పండమ్మా. ఏమైనా డౌట్స్ థ్యాంక్ ఉన్నాయి? యూ. థ్యాంక్ యూ యూనివర్స్. సార్ చెప్పండమ్మా. రెండు థ్యాంక్ యూ గుడ్ సార్. న్యూస్ చెప్పాలి. చెప్పండమ్మా. ఎవరమ్మా పేరు? లలిత గారా? లలిత. చెప్పండమ్మా అవునండి. లలిత గారు. మా కోడలు ప్రెగ్నెన్సీ కావాలని అనుకున్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పారు. ఓహో, సూపర్ సూపర్. కాకపోతే కంగ్రాచులేషన్స్. ఇంకా థ్యాంక్ యూ అండి. కాకపోతే ఇంకా 10 days పోయాక హార్ట్ బీట్ వచ్చాక అన్ని కన్ఫర్మ్ చెప్తే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అని చెప్పారు. మన పౌర్ణమి రోజు అది తెలిసింది. నెక్స్ట్ మా ఆయన గారికి ఏమో 2 సంవత్సరాలు పెరగాలని నేను ఎప్పటి నుంచో మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఏం పెరగాలమ్మా? తెంగాలి 2 సంవత్సరాలు 58కే ఉన్నది వీళ్ళకి, ఇంకా ఓకే ఓకే. పెరగలేదు 2 రిటైర్మెంట్ సంవత్సరాలు అవ్వలేదు. రిటైర్మెంట్ అదేనమ్మా. ఓకే. రిటైర్మెంట్ రేపు మార్చికి అయిపోతారు. నేను ఎప్పటి నుంచి 2 సంవత్సరాలు పెరగాలని చేసుకుంటున్నాను. సేమ్ దానికోసం నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఈ ఈ ఈ శుభవారం తర్వాత ఆ శుభవార్త 2 సంవత్సరాలు పెరిగిపోయింది. సూపర్ కదమ్మా. సూపర్ సూపర్. బంపర్ ఆఫర్ అన్నమాట మీకు. 1+1 ఆఫర్. 2 సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. మరి విషయాన్ని ఎప్పటి నుంచో చెప్పుకున్నా. 2 సంవత్సరాలు పెరగడం కోసం ఎప్పటి నుంచో మెయిన్ టార్గెట్ అదే, పెరగాలి అని. అది పౌర్ణమి రోజు ఇది తెలిసింది. పౌర్ణమి అన్నాడు ఇది, రెండు ఒకసారి. సూపర్. అయితే అంటే పౌర్ణమి మెడిటేషన్ మీకు బాగా పనిచేసింది అనమాట. అయితే ఎనర్జీ అన్ని. మెడిటేషన్ ముందే ప్రెగ్నెన్సీ తెలిసింది. ఓకే, సూపర్ అమ్మా. సూపర్ ఇది రెండు శుభవార్తలు అండి. సూపర్ అమ్మా. సూపర్ సూపర్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. సూపర్ ఎక్సలెంట్ అమ్మా. ఓకేనండి, అఫర్మేషన్ చెప్తాను, నాతో పాటు చెప్పండి. డబ్బుకి నాకు మధ్య ఒక్క నిమిషం ఉండండి, మ్యూట్ లో పెడతానండి. డిస్టర్బెన్స్ గా ఉంది, దాన్ని మ్యూట్ లో పెడతాను. నాతో పాటు చెప్పండి అమ్మా. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడి ఉన్నాను. 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 డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడి ఉన్నాను. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడి ఉన్నాను. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడి ఉన్నాను. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్. డబ్బుకి నాకు మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ తో కూడి ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్. ఎక్సలెంట్ అమ్మా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సూపర్. మరి ఈ మంత్ నుంచి మనం అంటే పౌర్ణమి మెడిటేషన్ ఎలాగైతే కార్తీక పౌర్ణమిలో చేసామో అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజు మెడిటేషన్ చేద్దాం అనుకున్నాం కదా నైట్. నాకు ఎవరో ఒక నేను గుర్తు పెట్టుకుంటా, కానీ ఒక 2 రోజుల ముందు నాకు ఒకసారి రిమైండ్ లాగా చేయండి ఎవరైనా సరే. ఎందుకంటే ఆ టైంకి నేను మన నైట్ టైం కదా కొంచెం ప్లాన్ చేసుకోవాలి.
ఆఫీస్ వర్క్ అంతాను. ఓకేనా? ఎవ్రీ పౌర్ణమి రోజు. ఎందుకంటే మామూలు మెడిటేషన్ కంటే పౌర్ణమి రోజు ఎలాగో మనం ఉదయం చేస్తాము, నైట్ చేయడం అనేది కూడా చాలా చాలా మంచిది. ఎలాగో మనం కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసాం, అలాగే పౌర్ణమి రోజు కూడా ప్రతి పౌర్ణమికి కూడా చేస్తాం. సరేనమ్మా? సూపర్ సూపర్ అమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్నటి కంటిన్యూ చేద్దాం అనుకున్నామండి అనాథాశ్రమంలోది. ఆ, నిన్న ఎవరో డౌట్ అడిగారండి, మీరేనండి? అంటే భోజనాలు నేను పెట్టొచ్చా పెట్టొచ్చా? ఆ, బాగానే ఎల్ల- వెళ్ళటం 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 వెళ్ళడం. అమ్మా చూడండి, ఇప్పుడు ఇప్పుడు పేదవాళ్ళకి భోజనాలు పెట్టడాలు కొంతమంది అంటూ ఉంటారు, మీరు అనడమే కాదు చాలా మంది అంటుంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అనిల్ అంబానీ వాళ్ళ బాబుకి కొడుకు పెళ్ళైనప్పుడు 45 days కంటిన్యూగా భోజనాలు పెట్టారట. 45 days కంటిన్యూగా భోజనాలు పెట్టారట ప్రతిరోజు. వాళ్ళే చేతులతో వడ్డించారు. చూసే ఉంటారు మీరు చాలా మంది. ఎందుకంటే ఎలా అంటే ఆ పెట్టే అదృష్టం ఇవ్వడం కూడా మనం గొప్పతనం, అదే యూనివర్స్ మనకి ఇచ్చిన వరమే కదమ్మా. కాకపోతే వాళ్ళ పరిస్థితులు మనం ఫీల్ అవ్వద్దు అంతే. మనం పెట్టాము అని మనం ఆ విధంగా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాము అనాథాశ్రమంకి వెళ్ళాము అంతేగాని అదేదో అక్కడ పరిస్థితులు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమన్నా చెయ్యాలనుకుంటే చేయడం అంతే. ఎవరికైనా పెట్టే అవకాశం వచ్చినప్పుడు పెట్టడమే. లేదంటే లేదు, అంత అమౌంట్ ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే చేయడమే. అంతే, పరిస్థితులు ఫీల్ అవ్వద్దు. సరేనమ్మా? సార్ ఏదైనా సార్ ఓకే. అఫర్మేషన్ సార్ మనకి డబ్బులు కావాలంటే అఫర్మేషన్ ఎలా చేయాలి సార్? డబ్బులు కావాలంటే అఫర్మేషన్ అండి. అవును సార్. చాలా ఉన్నాయి సార్ మనకి అఫర్మేషన్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనుకోండి, ₹1,00,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఆ, అనుకోండి. నేను ఆ, ₹1,00,000 కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అది. కలిగి ఉన్నందుకు మన దగ్గర ఇప్పుడు లేకపోయినా సరే ₹1,00,000 కలిగి ఉమ్. ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు చెప్పాలి సార్ అది, లేకపోతే సపరేట్ గా అండి. మెడిటేషన్ లో మనం చేసే ఉన్నాయి చూసారండి, అవన్నీ కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ అండి. అన్ని కూడా మనీవే. పైగా పైగా మనం ఇంకా ఏం చేస్తామండి, ఒపోనొపోనో అనేది మనీ గురించి చెప్తూ ఉంటాం. తర్వాత అవును ఒకే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒకే ఒక్క నిమిషం. ఏంటి? సార్. అది ఇప్పుడు మనం మెడిటేషన్ అయిపోయిన తర్వాత రాయాలి సార్, లేకపోతే మామూలుగా చెప్పాలని రాయగలిగితే రాయడానికి ట్రై చేయండి. చాలా బాగా లేదంటే పనిచేస్తుంది. లేదంటే చెయ్యి. అదే. ఎలాగంటే ఒక ఉమ్, రాయాలి అనుకుంటే ఎల్లో పేపర్, రెడ్ పెన్, ఒక మంచి ఫీల్. మనం మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు సపోజ్ మీరు కరెక్ట్ గా అదే టైంకి లేస్తే టైం ఉండదు. ఒకవేళ ముందుగానే మీరు లేచారు అంటే మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు రాయండి. లేదు రాయడం లేదంటే మామూలుగా కుదరట్లేదు అంటే చెప్పుకోండి. ఎలాగంటేనండి, చెప్పడం కూడా చాలా అంటే కొంతమంది ఏం చేస్తారంటేనండి, చెప్పేసుకుంటున్నాం, అయిపోయింది 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 అని కౌంట్ చేసుకుంటున్నాం. దాన్ని ఫీల్ అవుతూ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. అదే అదే ఈవెన్ మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా వచ్చే ప్రతి అఫర్మేషన్ ని అనుభూతి చెందాలంటే అది మనకి జరుగుతున్నట్టే ఎప్పుడైతే ఫీల్ అవుతామో మనకి ఒక రకమైన అనుభూతి వస్తూ ఉంటది మనలోకి. అదే అలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా రిజల్ట్స్ అయితే రావడం పక్కా అండి. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు అటు ఇటు అవ్వచ్చు. అదే అదే కాకపోతే ఏంటంటే అది అయింది ఆ, అవ్వలేదు, ఇది ఇంకా ఆ, అవ్వలేదు, ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మన క్లాస్ లో చెప్పాను చూసానండి, రైస్ అవునవును. బాయిలింగ్ ఎలాంటి ఆ, టెక్నిక్స్ ఆ, కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి చేయాలండి.
ఇప్పుడు లలిత గారు చెప్పారు ఇవన్నీ చాలా మిరాకిల్స్ చూస్తారండి. నేనైతే అంటే గర్వం అనుకోకండి, ఛాలెంజ్ చేసి చెప్తానండి. ఎందుకంటే నేను నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో చెప్తానండి. నెల రోజులు చెప్పినట్టు చేయండి, రిజల్ట్ కనబడకపోతే, ఏ చిన్న మార్పు కనబడకపోతే నన్ను అడగండి, బట్ పర్ఫెక్ట్ గా చేయండి సార్. ఎవరైనా అందరికీ అదే చెప్తున్నాను. సార్. అంటే మనం పావుగంట అలా చేయాలా సార్, లేకపోతే మామూలుగా అంటే ఒక 21 అరగంట అలా? టైమ్స్ లేదు 21 టైమ్స్ చెప్పుకోండి, ఉమ్, ఫీల్ అవుతూ అలాగే అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ చెప్పండమ్మా. బ్యాంక్ లో బంగారం పెట్టాలంటే ఏమని చెప్పుకొని పెట్టాలి? అంటే బంగారం అంటే బంగారం బ్యాంక్ లో పెడదాం అనుకుంటున్నాను. అంటే ఓ 5 lakhs లోన్ తీసుకోవడానికండి. ఓ 5 lakhs కావాలి, దానికి పెడదాం అనుకుంటున్నాను. ఓకే. ఏమని చెప్పుకొని బ్యాంక్ లో పెట్టాలి అని. మీరు అమౌంట్ కావాలని పెడుతున్నారు, పెట్టేయండి. ఉమ్, పెట్టేసిన తర్వాత ఉమ్, స్టార్ట్ చేయండి. ఎందుకు పెట్టిన తర్వాత ఏం చేయాలి? మీరు తెచ్చుకోవాలి కదా. ఉమ్. అంటే అమౌంట్ అంటే నా బంగారం తిరిగి తెచ్చుకున్నందుకు కావలసిన డబ్బుని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞత. పెట్టారు, తెచ్చుకున్నారు, మీ అవసరం తీరింది. మరి అక్కడ ఎలా ఉంటే సరిపోదు కదా, మళ్ళీ మనం తెచ్చుకోవాలి కదా. తెచ్చుకుంటేనే కదా మనం. ఓకే, నా బంగారం తిరిగి తెచ్చుకోవడానికి డబ్బుని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు. అర్థమైందమ్మా? ఓకే, అర్థమైందండి. ఓకే, చెప్పండి. అమ్మా ఒక్కరు రాజేశ్వరి గారు అడుగుతున్నారమ్మా, ఒక్క నిమిషం. రాజేశ్వరి గారు మీరు మాట్లాడానమ్మా, మీతో ఒక్కసారి సైలెంట్. ఓపెన్ టెక్నిక్ వ్యక్తులకు చేయడం ఒకసారి చెప్పండి సార్. వ్యక్తులకు చేయడమా? ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏమంటారు, ఏంటో చెప్పగలరా? ఎగ్జాక్ట్ గా ఏంటని చెప్పగలరా? లేదు, మా వేణుకులు కొంచెం డైవర్స్ కోసం మేము అప్లై చేసినాం సార్. ఆ వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, డైవర్స్ ఇవ్వకుండా. మా బాబుకి పెళ్లి చేసినాం సార్, అది ఫెయిల్ అయింది. ఆ వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఒక పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కారణం ఏదైనా సరే. ఓకే, ఒక పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎట్లా ఉంటదంటేనమ్మా, ఏదైనా సరే అవతల వ్యక్తి ఏదైనా ఇలాగ అవ్వచ్చు, లేకపోతే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాము, మంచిగా వాళ్ళిద్దరికి సపోజ్ మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు డబ్బులు ఇస్తాము. బట్ తర్వాత ఏంటంటే డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఏదైనా సరే అవతల వ్యక్తి గురించి, అంటే అవతల వ్యక్తి ఏంటి, మనకు అనుకూలంగా మాట్లాడాలి. అంటే మనకు రావాల్సిన డబ్బులు మనకి ఇచ్చేయాలి, లేదంటే మనం ఏదైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఇబ్బంది కాకుండా మనకు అనుకూలంగా మారాలన్నమాట. ఆ అవతల వ్యక్తి గురించి ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొని, అంటే మీకు ఏదైతే ఇబ్బంది పెడుతున్నాడో, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు అనుకూలంగా తను మారినట్టు, మీకు అనుకూలంగా మాట్లాడినట్టు, లేదంటే మీ డబ్బులు మీకు ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నట్టు పాజిటివ్ ఫీల్, అంటే అవతల వ్యక్తి గురించి పాజిటివ్ ఫీల్ తీసుకోండి. అంటే మనసులో మీ అవతల వ్యక్తి తిట్టుకుంటుంటాం మనకు అనుకూలంగా లేనప్పుడు. జనరల్ గా అదే జరుగుతుంది. మన డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే మనం అయితే రోజు మంచోడు అనం కదా, మనసులో తిట్టుకుంటూ ఉంటాం. ఆ ఫీల్ తీసి ఒక పాజిటివ్ ఫీల్. అంటే ఎలా సార్ అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎందుకంటే మీకు చెప్పాను లేదా, హోపోనోపోనో చేసేటప్పుడు డాక్టర్ మెంటల్ పేషెంట్స్ గురించి ఎంత పాజిటివ్ ఫీల్ తీసుకునే కదా చెప్పింది, పాజిటివ్ ఫీల్ తీసుకునే కదా చెప్పాడు. అట్లా అన్నమాట. తీసుకొని అప్పుడు పాజిటివ్ ఫీల్ తీసుకొని అవతల వ్యక్తి మన మాట విని మనకు అనుకూలంగా ఉన్నట్టు పేరు చెప్పుకోండి. ఆల్రెడీ మనం ఒకసారి తలుచుకున్నామంటే ఆటోమేటిక్ గా తన ఫేస్ అంతా వచ్చేస్తుంది కదా ఇమాజినేషన్ లోకి, వచ్చింది. కాబట్టి అప్పుడు హోపోనోపోనో చెప్పండి. కొన్ని రోజులు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆటోమేటిక్ గా, ఎందుకంటే రిజల్ట్ కనిపిస్తుంది. అది ఇంకా చెప్పారు, అన్ని టెక్నిక్స్ కంటే హోపోనోపోనో అనేది వెరీ 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 పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. ఇది చాలా విషయాలు పనిచేస్తుంది, హెల్త్ విషయంలో అన్నిటిలో. కానీ మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత నమ్మకంతో చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్ అమ్మా? చెప్పండి అమ్మా మంజుల గారు. సార్ వీళ్ళు మళ్ళీ గ్రోత్ కోసము నేను జాయిన్ అయ్యాను సార్. వాయిస్ కొంచెం